సో హాయ్ గైస్, మీరు చూస్తున్నారు జీకే బాబు బీటెక్ ఫిష్ ఫార్మర్. సో లేట్ అయిపోయిందండి నాకు ఇవాళ. ఏంటంటే కంపెనీకి వెళ్ళి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. నిన్న మొన్న కొడదాం అనుకున్నా, కొట్టలేకపోయాను. ఇప్పుడు విషయం కూడా మీకు చెప్తాను, చూపిస్తాను. ఒకసారి కెమెరాతో చూడండి, కనిపిస్తుందండి లైట్గా. సో ఏంటంటే ఇది లిక్విడ్ పసుపు. నేను కొడుతుంది ఓన్లీ పసుపే, వాటర్లో అయితే కలిపాను. చూడండి మొత్తం పసుపే, మీకు చాపడుతుందా? సో పసుపు అండి. శీలావతి కట్ల చేపలు చేసేవాళ్ళు ఎవరైనా సరే ఎవ్రీ మంత్ ఒకసారి కంపల్సరీగా ఇచ్చుకోండి. అలాగే నెలకు ఒకసారి ఇవ్వకపోయినా సరే 45 రోజుల కన్నా ఇచ్చుకోండి కంపల్సరీగా. సో ఇది ఇచ్చుకుంటే ఏంటంటే మనకి మెడిసిన్ మనకి అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. చేపకు కానీ దానికి కానీ శంకు జలగ, శంకు జిగురు, శంకుపోత ఇలాంటివి రాకుండా, అవి కాకుండా అడ్వాన్స్డ్గా మనం ఇచ్చుకుంటాం అనమాట. సో ఎలాంటి జిగురు ఉన్నా అవి ఉన్నా యాంటీబయాటిక్ అనమాట. వాటర్లో ఏమైనా క్రిమికీటకాలు ఇలాంటివి ఏమైనా సరే పోతూ ఉంటాయి. సో అలాగే ఏంటంటే 0 పాయింట్ చేసేవాళ్ళు కానీ, కేజీలు చేసేవాళ్ళు కానీ కాకరకాయ జ్యూస్ కూడా కంపల్సరీ ఇచ్చుకోండి. సో ఎకరానికి కేజీ కాకరకాయ జ్యూస్, అలాగే కేజీ పసుపు ఒక ఎకరానికి. 10 ఎకరాలు అయితే 10 కేజీలు. అర్థమైందా? కాకరకాయ జ్యూస్ వచ్చేసరికి విషయం ఏంటంటే మనకి జ్యూస్ పట్టేసి అది కూడా ఎకరానికి కేజీ. సో జ్యూస్ పట్టేసి మిక్సీలో ఆడేసి నీళ్ళు కలిపి కొట్టేయడం. రెండు కలిపి కొట్టవచ్చు. నేను ఇప్పుడు కొడుతున్న ఓన్లీ పసుపు మాత్రమేనండి. చూడండి. సో చీకటి అయిపోయింది, ఎందుకంటే కంపెనీ కాడికి వెళ్ళి వచ్చి. సో ఈవినింగ్ టైం 6 అయిపోయింది. సో పర్లేదండి, 6 అయినా ఏం కాదు, వేసుకోవచ్చు. అలాగే మన దగ్గర చేపలు అయితే అవైలబిలిటీగా ఉంది. సో 5-6 అంగుళాల సైజ్ అయితే ఉండడం జరిగింది. నా దగ్గరకు వచ్చే ముందు కస్టమర్ రివ్యూస్ ఉన్నాయండి. ప్రతి ఒక్క కస్టమర్ రివ్యూ చూసి నా దగ్గరికి రండి, వచ్చి బుక్ చేసుకోండి. నా అడ్రస్ వచ్చేసరికి తామరకొల్లు గ్రామం, కైకలూరు మండలం, ఏలూరు జిల్లాలో నేను ఉండడం అయితే జరుగుతుంది. సో తామరకొల్లు గ్రామం నాది. తామరకొల్లు వచ్చి మీరు జీకే అని అడిగితే ఎవరైనా సరే చెప్తారండి, అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్. ఒకటి ట్రస్టెడ్ ప్లేస్, ఆన్లైన్లో జీకే దగ్గరికి వెళ్తే చేపల అన్న సైజు, అన్న నంబరు కంపల్సరీగా వస్తుంది. ఒకసారి వచ్చిన కస్టమర్ రెండోసారి వచ్చాడా రాలేదా అనేది కూడా మీరు క్లారిటీ తీసుకోండి. సో చీకటి అయిపోయింది. సో ఈవినింగ్ టైం ఏంటంటే 6 అయింది, ఏం కాదండి, కొట్టుకోవచ్చు. మరి 8-9 కాకుండా పొద్దున పూట ఓపిక ఉంటే మీకు పసుపు కానీ 1 గంట 2 గంటలు నానబెట్టి ఆ తర్వాత కొట్టుకోండి. మళ్ళీ పొద్దునే నేను షిఫ్ట్ వెళ్ళాలి. సో ఆ ఉద్దేశంతో అయితే మేము ఇప్పుడు రావడం అయితే జరిగింది. సో ఒక పక్కన కంపెనీ చూసుకోవాలి, ఒక పక్కన ఇది కూడా చేసుకోవాలి కదా. సో థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్.